వెల్కమ్ బ్యాక్. సమగ్ర సర్వే ఏదైతే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందో సర్వత్రా సందేహాలు వస్తున్నాయి. మరి ఆ సందేహాలు నివృత్తి చేయటం రాష్ట్ర ప్రభుత్వ నేతల బాధ్యత. అందుకని మనం ఒకసారి సంజయ్ రెడ్డి గారిని అడుగుదాము. అంటే సమగ్ర సర్వే వల్ల కొంతమంది ఇందాక కృష్ణసాగర్ గారు అన్నట్టు నిర్బంధంలో చేయడం అవసరమా? 19, 20, 21 పెట్టుకోవచ్చు కదా, 19 రోజునే అంటే కష్టాలు ఉంటాయి కదా అని అంటున్నారు. దానికి ఎలా సమాధానం కూడా ఎక్సర్సైజ్ చేసినాం మేడం. 19 ఒకటే రోజు ఎందుకొరకంటే డూప్లికేసీ కాకుండా ఉండటానికి, ఇక్కడ చేసి మళ్ళీ అక్కడ కూడా చేసడానికి. చాలామంది హైదరాబాద్లో నమోదు చేసుకుంటారు, గ్రామంలో నమోదు చేసుకుంటారు. కాబట్టి సమాచారం ఏదైతున్నదో మనం అనుకున్నటువంటి ఒక లక్ష్యం నెరవేర్తలేదు. కాబట్టి అందుకొరకే ఒకే రోజు అయినట్టయితే ఏదైనా ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఉండి నమోదు చేసుకునేటువంటి అవకాశం. కేవలం నోటి సమాచారంతో ఈ నిర్ధారణ సాగుతుందా? ఇప్పుడు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆ పాన్ కార్డ్ ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా ఒకటే అవుతుంది. సో దాంతో డూప్లికేసీ అన్నది ఓన్లీ పాన్ కార్డ్ కాదు మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో సమాచారం ఉండాలంటే ఆ ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తారు, ఆ కుటుంబానికి సంబంధించింది. కాబట్టి ఆ కుటుంబ పెద్దలందరూ కూడా దాంట్లో ఆ విధంగా సమాచారం ఇస్తారు. మీరు అన్నట్టుగా పాన్ కార్డ్ అని అంటే తప్పే ఉన్నది మేడం. పాన్ కార్డ్ అయినా ఏదైనా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 120 ఏళ్ళు పరిపాలించారు మేడం, వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. కాబట్టి వారిద్దరికి పరిపాలన అనుభవం ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరు కూడా వైఫల్యం చెందిరు కానీ మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతున్నా కానీ పోయిన 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పోయిన యూపీఏ 2 ప్రభుత్వంలో ఆధార్ కార్డు అనేది కొత్తది తీసుకొచ్చారు. కాబట్టి ఎందుకు తీసుకొచ్చింది మరి ఇన్నేళ్ళు చేయలేదా అంటే గత ప్రభుత్వాలు ఎన్ని చేసినా అభివృద్ధి ఉన్నది. కాబట్టి లేకపోతే కొత్త ప్రయోగం చేస్తున్నాం, దీన్ని మీరు సహకరించినట్టయితే సక్సెస్ అవుతాం. చెప్పండి. ఇప్పుడు పద్ధతులు బాగుంటే, మీ లక్ష్యాలు కరెక్ట్ గా ఉంటే, వాటి అనుమానాస్పదంగా లక్ష్యాలు లేకపోతే తప్పకుండా కూడా ప్రతిపక్షం ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ గానే పోతుంది. అదిగాక ఉద్యమాలు చేసిన ప్రతిపక్షాలు కదా మీతోనే భుజాలు అనుకొని మేము మీకు చెడు చేస్తామని ఎందుకు అనుకుంటాం, ప్రజలకు చెడు కావాలని ఎందుకు అనుకుంటాం? మీరు అనుకూలం లేవంటే అర్థం చేసుకోవాలి. బీజేపీ ఎవరైతున్నారో మాతో ఉద్యమం చేసి తెలంగాణ అభివృద్ధి కావాలనేట్టు కాంక్షించడం. ఇంకా మోరోవర్ ఇలా నాకు ఇంకా కృష్ణసాగర్ చెప్పాలి, ఎందుకంటే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం వస్తున్న సందర్భంగా ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ కావాలని పోరాటం చేసినట్టు తెలంగాణ వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం కొత్త చేస్తుంది కదా. 70 రోజుల్లోనే వారు అన్నట్టుగా రైతులకు అవకాశం ఇవ్వండి, మాట్లాడేది మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే మా ఉద్దేశాలని మళ్ళీ మేమేమి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మాకు సదుద్దేశమే ఉన్నది. వారికి సలహాలు ఇస్తున్నాం, ఆ మాత్రం కూడా ఇవ్వద్దంటే ఎట్లా? మీరు ప్రతిపక్షంగా మేమేమంటున్నాం అంటే మీ ఉద్దేశాలని క్లారిఫై చేయండి. నెంబర్ 1 సర్వే ఉద్దేశాన్ని. సరే డూప్లికేసీ అంటున్నారు, ఇక్కడ అక్కడ ఉంటే డూప్లికేసీ అంటున్నారు. అసలు యాక్చువల్లీ మీ మొత్తం ఎంటైర్ ఎఫర్టే డూప్లికేట్ ఉన్నది. ఎందుకు డూప్లికేసీ అవుతున్నది అంటే ఆధార్ ఆల్రెడీ ఒక సర్వే చేసి ఉన్నది. ఆధార్ కార్డ్ అనేది ఒక ఇండివిజువల్ కి మాత్రమే, ఒక కుటుంబానికే కనెక్ట్ అయి ఉన్నది. మీరు దాని నుంచి డేటా తీసుకోండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక అర్థం చేసుకోవాల్సి, ప్రభుత్వంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మనల్ని ప్రశ్నించొద్దు అంటే ప్రశ్నించిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులు అంటే తప్పది. వారు మాట్లాడే తీరు అట్లున్నది. ఇప్పుడు మీరు వెచ్చించే ప్రతి పైసా ప్రజాధనం, అది ఎవరి కుటుంబం నుంచి వచ్చిన ధనం కాదు. అది ఫెయిల్ అవుతున్నదని మాకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నది. మీరు చెప్పే పని, మీ ఉద్దేశం, మీ అప్రోచ్ రెండు వైఫల్యం చెందే దిశగా పోతున్నాయి. మరి మీరు పెట్టే మనీ ఈ 200 కోట్లు 300 కోట్లు ఎంతలో పెడుతున్నారు మీరు, అది వేస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ప్రజాధనం, దాంతో వచ్చే డేటా మీకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితులు లేదు. మేము ముందే చెప్తున్నాం. మేము ఏదో కీడు శంకించటం లే, కానీ అప్రోచ్ కరెక్ట్ లేదు, సైంటిఫిక్ గా లేదని చెప్తున్నాం. ఇప్పుడు 19వ తారీఖు నాడు ఇక్కడ అక్కడ ఉంటే డూప్లికేసీ అవుతుంది అంటే పాస్పోర్ట్ నెంబరు డూప్లికేట్ కాలేదు, ఇప్పుడు వైట్ కార్డ్ నెంబరు డూప్లికేట్ కాలేదు, కారాదు. ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, పాస్పోర్ట్ ఆధార్ కార్డు, అరే ఆధార్ కార్డే మళ్ళీ మళ్ళా వినండి ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా ఊర్లలో, ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా ఊర్లలో. ఆధార్ కార్డు డూప్లికేట్ అయితే అయ్యే పరిస్థితి లేదు కదా. మరి ఇప్పుడు డూప్లికేట్ కాకుండా ఉండే మెకానిజం ఉన్నాక మీరు ఎందుకు పోతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి అడుగుతున్నాను నేను, ఇంత సమగ్రంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పటిదాకా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగలే. అంటే మీరు ఏ దేశానికి వెళ్ళి వచ్చిందని కూడా ఎవరిని అడగలే. ఎందుకంటే దానికి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకుంటారు ఇమిగ్రేషన్లో. ఇక్కడ ఏది మీరు ఒక ఇమిగ్రేషన్ చెక్ పెట్టదలుచుకున్నారా? మీరు ఇప్పుడు ఈ సరిహద్దులంతా ఇమిగ్రేషన్ సిస్టమ్ తయారు చేయదలుచుకున్నారా?
తెలంగాణ ఒక దేశం అనుకుంటుండ్రా? మరి ఎందుకు మీకు ఎక్కడి నుంచి వస్తే మీకెందుకు? ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఒక కూలి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి నాందేడ్ దగ్గరికి వెళ్ళి ఒక కూలి వచ్చి మీ ఊర్లో పనిచేస్తున్నాడు. అయితే ఏంది, నాందేడ్కి వెళ్ళి వస్తే ఏంది, నాగర్ కర్నూలుకి వెళ్ళి వస్తే ఏంది, మీకేంది? ఆ ఇన్ఫర్మేషన్ తో మీకు అవసరం ఏంది అడుగుతున్నాం మేము. ఇప్పుడు సెల్ఫ్ డిస్క్లోజర్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని మీరు రెస్పెక్ట్ చేయాలి. నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తా, నాకు ఇష్టం లేదు నేను చెప్పా. నా పెళ్ళం పేరు అడిగితే ఎందుకు చెప్తా, నా బ్యాంక్ అకౌంట్ అడిగితే ఎందుకు చెప్తా, నాకు అవసరం లేదు నీకు చెప్పడం. అది సెల్ఫ్ డిస్క్లోజర్ అంటారు. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు అడుగుతున్నాండి? అది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా, నేను ఎప్పుడు వచ్చినా, ఏ ఏజ్లో వచ్చినా, ఎందుకు వచ్చినా, నాకున్న సమస్యలు ఏంది రావడానికి, నేను ఏ భాష మాట్లాడతా నీకు ఎందుకు, నేను 10 భాషలు మాట్లాడతా. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మీరు లబ్ధి మళ్ళా కదా అండి, దానికి లబ్ధికి ఏంది అంటున్నా. నేను ఎన్ని భాషలు నేను ఎన్ని భాషలు మాట్లాడితే మీకేంది? ఒక్క నిమిషమే చెప్పండి. మీరు చెప్పాలనుకుంటే చెప్పినాక సర్వేసింగ్ అవుతుంది. వినండి వినండి, ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి, నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా. నేను ఎక్కడి నుంచి వచ్చినా అన్న దాని మీద మీరు నాకు లబ్ధి చేకూరుస్తారా చేకూర్చరా అని డిసైడ్ చేయదలుచుకున్నారా? అది కూడా చెప్పండి. నా భాషకి నాకు వచ్చే లబ్ధికి ఏంది కనెక్షన్ చెప్పండి, ఇది చెప్పండి. ఎందుకు మీరు అడుగుతున్నారు? నన్ను ఎందుకు అడుగుతారు ఈ విషయాలు? ఎందుకు అడుగుతున్నారు? నేను ఎక్కడి నుంచి వస్తే నీకేంది? దానికి నాకు ఇచ్చే లబ్ధికి ఏంది లింక్ ఏంది చెప్పండి. మేడం పద్మావతి గారు, ఇప్పుడు మా దగ్గర మన ఊర్లోనే ఒక ఊరే తీసుకున్నాం మేడం. ఊర్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే ఉండన్నా వద్దా? సమాచారం ఉన్నట్టయితే సెన్సెస్ లెక్కలతోటి సమాచారం సరిగ్గా, వాళ్ళ సెన్సెస్ లెక్కలతోటే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ఈ 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ప్రజలు అటువంటి అసమగ్రమైనటువంటి సమాచారంతో మన ప్రణాళిక సక్సెస్ అయితలేదు. ఇస్తా మీ భాషతో ఏం పని మాట. మేము కూలి అయినా ఏదైనా ఆయన భాషతో మేము నిర్ధారణ చేస్తలేము. కానీ సమాచారం మా గ్రామంలో ఎటువంటి అనేటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాం. రేపు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతున్నాయో, ఎవరికి ఏది చెందాలనో అది నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం. సమగ్రంగా ఎంతనైతే అలొకేషన్ జరగాను అంత అలొకేషన్ జరగడానికి వారికి అనుబంధం ఒక మాట మాట్లాడదలుచుకున్నా, వారి తర్వాత మాట్లాడవచ్చు. ఒకటే విషయం ఏంటంటే నేను అడిగేది, ఆల్మోస్ట్ మిస్ అయింది వారు మాట్లాడుతూ, మీరు అంటే ఇది ఒక సామాజిక సర్వే, అంటే దీని స్థానికత ఇదంతా పక్కన పెట్టేసి, అంటే ముందు పథకాలకు అసలు ఒక సమగ్రమైన సమాచారం కోసం చేస్తున్న సామాజిక సర్వే అని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. మరి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దానికి? ముఖ్యంగా మేడం, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ సిస్టంలో కూడా, ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నేను గ్యాస్ కనెక్షన్ నుంచి మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే మేము రికమెండ్ చేస్తుంటాం. వాళ్ళ కుటుంబంలో కొంతమంది గ్యాస్ కనెక్షన్ ఉండగా మళ్ళీ ఒక గ్యాస్ కనెక్షన్ నుంచి ప్రపోజ్ చేస్తారు. తెలుసు తెలియకనో కావాలనో ఇంకోటి కావాలని చేస్తారు. మేము రాసి పంపించడం జరుగుతుంది. రాసి పంపించిన తర్వాత అక్కడ నుంచి లిస్ట్ వస్తుంది మాకు, వీళ్ళకి ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంది, యూ సజెస్ట్ సమ్ అదర్ నేమ్స్ అని చెప్పి వాళ్ళు అడుగుతారు ఆఫీసర్స్. అట్లాంటి సిస్టమ్ ఉంది మన దగ్గర. అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు వీ హావ్ టు యూటిలైజ్. మన దగ్గర నెట్వర్క్ ఉంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి ఏవి లేకుండా మనము డూప్లికేషన్ అవుతుంది. అక్కడ కూడా హైదరాబాద్లో తీసుకుంటారు, వీళ్ళు ఈడ తీసుకుంటారు. అంటే మీరు ఒక అఫిడవిట్ తీసుకోండి. మీరు ఒకవేళ తప్పుడు సమాచారం కనుక ఇస్తే అసలు ఏ పథకాలు కూడా మేము ఇవ్వమని ఒక అఫిడవిట్ తీసుకోండి, తప్పేముంది దాంట్లో? మీరు అఫిడవిట్ దాకా నా ప్రజలకు అఫిడవిట్ ఎక్కడ తెలుస్తుంది మేడం? అడ్వకేట్ ఎక్కడ? ప్రజలకు నాకు సరి అయినటువంటి ఫలాలు అందాలనేటువంటి సంకల్పంతో నేను సర్వే చేసి వారికి న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి అర్హత కలిగిన వారికి అర్హత పెద్ద పెద్ద మాటలు చెప్పుకున్నారు. దొడ్డు లెక్క మేడం, దొడ్డు లెక్క. మా ఊర్లో 100 మంది ఉన్నారు. 100 మందికి ఏదేది చెందాలనేటువంటిది మేము నిర్ధారణ చేస్తాం. 100 ఉంటే బానే ఉంటది. ఇక్కడ కోట్లు కోట్లు వంద నుంచే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సంతకం తీసుకుంటారు. అఫిడవిట్ అయినా ఏదైనా ఒకటే సిగ్నేచర్ ఆల్రెడీ తీసుకుంటారు. ఇది ఎక్కడ దాకా ఎక్స్ట్రీమ్ పోయిందంటే, నేను పేరు తీసుకోదలుచుకోలే, ఒక ఉద్యోగ నాయకుడు, ఉద్యోగ సంఘ నాయకుడు, ఆయన ఏమంటాడు అంటే ఎక్కడ దాకా పోయింది చూడండి. ఇది యాసలో మాట్లాడి ఇవ్వాలన్నాడు సర్వే. ఇక సుధాకర్ రెడ్డి గారే చెప్పాలి అంటే దీని లక్ష్యాలు, దీని ఉద్దేశాలు ఎంత క్లియర్గా తెలుస్తున్నాయి అంటే, మీరు సర్వే చేసేటప్పుడట ఒక భాష యాసలో మాట్లాడి, మీ యాసలో
మీ భాష ఏదైతే ఉన్నదో ఆ యాసలో మాట్లాడి సర్వే అంటే ఇవన్నీ ఏ రకమైన అప్రహెన్షన్స్ అంటే ఉత్తర అప్రహెన్షన్స్ వాళ్ళకి వస్తలేవు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మాది కూడా తెలంగాణ యాసని అంటే ఇప్పుడు నా యాసతో నేను గుర్తుపడతాను నువ్వు ఎక్కడికి వచ్చినా అంటే ఇప్పుడు అది ఎంత అందుకనే నా అసంబద్ధ సర్వే ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి పెద్దలు అన్నారు మీ ఇష్టం వచ్చిన ఆన్సర్లు ఇవ్వండి, ఇష్టం వద్దంటే మరి అసలు పెట్టుడేందుకు ఆ ప్రశ్నలు? ఇప్పుడు నాకు నా భాష గురించి నేను చెప్పాల్సిన నాకు 10 భాషలు వచ్చు, నేను చెప్పదలుచుకోవాలి నీకు నా భాష గురించి అంటే చెప్పకు, మరి చెప్పలేదు పెట్టుడేందుకు అని ఆ ప్రశ్నకి నువ్వు ఇచ్చే పనికి అసలు లింక్ ఏంది అని అడుగుతున్నా నేను. అసలు ఇన్ని ఉన్నాయి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ అసలు నీకు ఇన్కమ్ లెవెల్ ఇస్తే సరిపోతుంది, నీ పేరు నీ భార్య పిల్లల పేర్లు నీ ఇన్కమ్ లెవెల్ ఇస్తే సరిపోతుంది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అన్న దానికి ఏంది కనెక్షను, నీ భాషకి దానికి ఏంది కనెక్షను, నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్న దానికి ఏంది కనెక్షన్ అని అడుగుతున్నాను. అవసరం లేని ఇన్ఫర్మేషన్ నా బ్యాంక్ అకౌంట్ తో నీకేం పని? రామ్మోహన్ గారు ఊర్లలో కడుతున్నావు ఎందుకు అవసరం లేదు? సంక్షేమ పథకానికి భాషకి లింక్ చెప్పండి మీరు. అమలు పరచాలంటే కొంత సమాచారం సేకరిస్తున్నాం, దాంట్లో ఏవైతే ఇబ్బందికరం అవుతున్నాయో అవి కూడా దాంట్లో జోడించినట్టయితే స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారంగా మనం అనుకున్నటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏవైతున్నాయో సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తప్ప ఇతరత్ర మాత్రం కాదు. కృష్ణసాగర్ గారు అన్నట్టుగా పెద్ద పెద్ద భావాలు పెట్టుకొని ఆ విధంగా అప్రహెన్షన్ తోటి ప్రజలను ఉంచవలసిన అవసరం లేదు. మీరు కూడా సహకరించి తప్పకుండా ఈ సమాచారం ఇదివరకు మీరు అన్నట్టుగా ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర ఉండొచ్చు, అవన్నీ సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వలేదని భావించినాం. కాబట్టి ఇప్పుడు మనమే చూడండి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులను అధిగమించేటట్టుగా సమగ్రమైనటువంటి సర్వే చేసుకున్నట్టయితే మనం 5 సంవత్సరాల వరకు సరి అయినటువంటి రీతిగా బడ్జెట్ కేటాయింపులు చేసి మనం 43 అంశాల మీద ఇంతవరకు ఎవరన్నా చేసిండ్రా? ఫస్ట్ క్యాబినెట్ లోనే 43 మేము ఏవైతే ప్రణాళికలు చెప్పినామో ఎన్నికల ప్రణాళికలు అవన్నీ కూడా ఆచరణలో పెడతామని ఒక విధంగా ఈ సామాజిక సర్వే ఉపయోగకరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక లెక్క వస్తుంది ఎంతమంది ఎవరు అంటే అబౌవ్ ఇది ఇన్కమ్ ఉన్నారు, బిలో ఇన్కమ్ ఉన్నారు, దానికి తగ్గట్టుగా పథకాలు రచించడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక కార్యక్రమంగా తీసుకోవచ్చు కదా. పద్మావతి గారు, సర్వేను స్వాగతిస్తున్నాం, అన్ని పక్షాల వాళ్ళని స్వాగతిస్తున్నాం. కాకపోతే దాంట్లో ఉన్న ప్రశ్నావళి ఏదైతే ఉందో అది లోపరహితంగా ఉంది. ముఖ్యంగా మీకు ఇంతకుముందు గ్యాస్ స్టవ్ల గురించి చెప్పాను. అదేవిధంగా ఒక 2 వీలర్ ఉందా, 3 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా అడుగుతున్నారు. ఈరోజు జీరో ఫైనాన్స్కు ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్కు బండ్లు ఇస్తున్నారు. ఆ బండి ఆయనది కాదు, ఒక కిస్తు కట్టకపోతే బండి గుంజుకొని వెళ్ళిపోతాడు. అది మీరు అడగాలి, ఇది అప్పు మీద ఉందా, మీరు ఫైనాన్స్ తీసుకున్నారా, అది కూడా మీరు పెట్టాలి. కాలం అది లేదు. ఆడు బండి ఇంటి ముంగల కనబడుతుంది, ఊర్లో విఆర్ఏ ఉంటాడు, విఆర్ఓ ఉంటాడు, వాళ్ళు చెప్తారు ఆటో ఉంది సార్ అంటే ఆటో రాసుకుంటారు. టీవీ ఉందా అంటే టీవీ, సెల్ ఫోన్ ఉందంటే ఒక్క నిమిషం సెల్ ఫోన్ ఉందంటే సెల్ ఫోన్ ఏంటంటే సిమ్ కార్డు ఆడ రెడీమేడ్ అప్పుడప్పుడు తీసుకొని వేస్తారు. అది 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 ఛార్జ్ చేస్తేనే అది పనిచేస్తుంది. ఈ 3-4 అంశాలు ఉంటే ఇది కట్ చేస్తామంటే బండి వాడిది కాదు, సిమ్ కార్డు అది వేస్తేనే పనిచేసేది. అది ఇది రాస్తే ఇది కట్ అవుతుంది కావచ్చు, ఇట్లా ఊహించుకొని మనకు సరి అయినటువంటి ఫలితాలు లక్ష్యాలు నెరవేర్చలేవు. ఆ ఊహాజనితంగా ఆలోచించకండి, ఉన్నట్టుగా సమాచారం ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అతని దగ్గర ఉన్న ఆస్తులు ఏంది, 2 వీలర్స్ చరాస్తులు ఏంది, స్థిరాస్తులు ఏంది అన్ని అడుగుతున్నారు. ఇప్పుడు దళితులకు భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. నేను టోటల్ కోఆపరేషన్ తహసీల్దార్లతో వీఆర్లతో మొత్తం ఎక్సర్సైజ్ చేసిన. ప్రతి మండలంలో ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టాలి. 50 మంది దళితులకు ఒకరొకరికి 3 ఎకరాలు ఇవ్వాలి, 150 ఎకరాలు ఇవ్వాలి. 5 మండలాల్లో 750 ఎకరాలు నేను 15th ఆగస్ట్కి ఇవ్వాలి. 750 ఎకరాలు ఎమ్మెల్యేలకే పవర్స్ ఇచ్చారు, మీరే ఐడెంటిఫై చేయండి విలేజెస్. ఎంతో కష్టపడ్డాను. కష్టపడితే హార్డ్లీ నాకు 9 ఎకరాలు దొరికింది. అంటే 3 రైతులకు ఇస్తున్నాను. నేను 750 ఎకరాలకు ఇవ్వాల్సిన వాడిని 9 ఎకరాలు ఇస్తున్నాను. అంటే నేను ప్రకటించింది ఏంది, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది ఏంది, నేను డెలివరీ చేస్తున్నాను. ఇది ప్రాక్టికల్గా రికార్డులో ఈ రోజు కూడా పేపర్లో కూడా వచ్చింది. చాలా తక్కువ మందికి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే ఒకదానికి ఒకటి లింక్ అయింది. ఆ రైతులు రుణాలు ఆల్రెడీ తీసుకున్నారు ఆ భూమి మీద. ఆ రుణాల మాఫీ పథకం కింద ఉంది. ఆ రైతులందరూ కూడా ఏంటంటే రుణాల మాఫీ అయిన తర్వాత ఈ భూమి అమ్ముకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి ఎవరు కూడా అమ్మట్లేదు. ప్రాక్టికల్గా అది సక్సెస్ కావట్లేదు, అది ఎక్కడ కూడా సక్సెస్ కావట్లేదు. అయితే
ఎన్నికలకు ముందు ఏమైంది, దళితులందరూ కూడా మాకు ఇచ్చేస్తారు, ప్రతి గ్రామంలో కూడా భూ పంపిణీ చేస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేటకల్లా ఏమైంది, గ్రామం పోయింది, మండలం పోయింది, నియోజకవర్గానికి ఒక గ్రామం అయింది. గూడూరు అనే గ్రామంలో, పరిగి నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో 9 ఎకరాలు ఇవ్వడానికి వస్తే ఆ 9 ఎకరాలకు కూడా ఆ రైతులకు ఆల్రెడీ లోన్స్ ఉన్నాయి, అది ఇప్పుడు తీసుకోవడానికి వీలు కాదని చెప్పి నేను నాకు తహసీల్దార్ చెప్పిండు, వాళ్ళకి లోన్ ఉంది కాబట్టి మేము ఎట్లా ఇస్తాం, ఆల్రెడీ లోన్ ఉన్న దానికి మేము ఏ విధంగా వాళ్ళకి ఇస్తాం, చట్టబద్ధత ఉండదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అన్న విషయాన్ని నిన్న నాకు తహసీల్దార్ చెప్పాడు. కాబట్టి ఆచరణలో అమలు కాని హామీలు ఎన్నో కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇవి అమలు అయిన తర్వాతనే తను పాస్ అయింది అని ఏదైతే అంటున్నాడో అది ముమ్మాటికి అబద్ధం. పాస్ ఏది కూడా కాలేదు. ఇంకోటి మీ కళ్ళకు నేను చూపిస్తాను, మా గ్రామంలో చూపిస్తాను, నియోజకవర్గంలో చూపిస్తాను, రాష్ట్రంలో చూపిస్తాను. మొత్తం రాష్ట్రం లోపల ఇండ్లు, అసలు 100 ఇండ్లు, ప్రతి గ్రామానికి వెళ్తే 100 ఇండ్ల నిర్మాణం జరిగింది, మన కళ్ళకు కనబడుతుంది. తనైతే టీచర్స్ దానికి సంబంధించిన ఉన్నాడు. ఎక్కడ చూసినా సరే మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, పెద్ద కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలతో ప్రతి మండలంలో కూడా ఒక మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు. గతంలో ఉన్న పాఠశాలలు ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పాఠశాలలు నిర్మాణం అయింది అన్న విషయం తనకు బాగా తెలుసు. ఉన్నదాన్ని మీరు ఒప్పుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని సుధాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు విఘ్నులు, మేధావి, వెల్ రెడ్ మ్యాన్, చాలా ఏబుల్ లీడర్. వారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి, అంటే వారు ముఖ్యమంత్రి కాబట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు మాత్రం నాకు అనిపిస్తున్నది. ఎందుకు అనిపిస్తున్నది అంటే, ఇప్పుడు ఇతర ప్రభుత్వాలు ఏది సాధించలేదు నేను సాధించాలి అనుకున్నప్పుడు సామర్థ్యత గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఎవరిని పెట్టి సర్వే చేస్తున్నారని కూడా ఆలోచించాలి. పోలీసు వాళ్ళు, పోస్ట్ మ్యాన్లు, పంచాయతీ వాళ్ళు, వాళ్ళు మొత్తం కలిపి, అంటే పంచాయతీ వాళ్ళు అన్నా అర్థం చేసుకోవచ్చు నేను. ఇప్పుడు ఎవరు అంటే అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ని మీరు సర్వేలో పెట్టినరు, అసలు వాళ్ళకి ఏ అంటే బీదలో సర్వే గురించి 10 సార్లు 2 సార్లు 3 సార్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఏంగానే వీళ్ళ మీద మీరు డిపెండ్ అవుతున్నారు ఆ డేటా తీసుకురావడానికి. అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఫెయిల్ అయిన దాన్ని మీరు కొత్తగా చేసేది ఏంది, వాళ్ళే డేటా తీసుకొచ్చింది ఇంతకుముందు కూడా. సో మీరు కొత్తగా ఏం చేస్తలేరు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇంత వ్యయం ముందు పెట్టి, ఇంత అంటే అక్కడ ఒక 1956 నేటివిటీ మాట తీసుకొని వచ్చి, ఇటు ఒక సర్వే తీసుకొని వచ్చి అనవసరంగా అవాస్ పాలవుతున్నారు. మొత్తం ఇక్కడ ఒక రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా జనాలందరూ ఎందుకు, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఒక ఎంక్వైరీ పంపింది, ఎందుకు చేస్తున్నారు సర్వే, ఇంత సమగ్ర సర్వే అవసరం ఉన్నది మీకు అంటే ఏంటంటే, అనవసరంగా అందరి కళ్ళలో పడు, అందరి నూళ్ళలో పడు అవసరమా? ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కదా మీకు చీఫ్ మినిస్టర్ చేసింది. మంచిగా ఆరామ్సే మీరు 5 సంవత్సరాలు మీకు ఇన్సెక్యూరిటీ ఏమున్నది ఇక్కడ, మంచిగా చేసుకోండి, మెల్లగా చేసుకోండి, సర్వేలన్నీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేసుకోండి. నేను అనేది ఏంటంటే, మంచిగా రాజులా కూర్చొని మీ పని మీరు చేసుకోక, ప్రజల్ని మంచిగా పాలించక, అనవసరమైన కటింగ్ చేయాలని చూస్తూ ఉంటే, వీళ్ళని కట్ చేద్దాం, వాళ్ళని కట్ చేద్దాం అనుకుంటే అనవసరంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తున్నది. అక్కడ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని కౌన్సిలింగ్ గురించి అక్కడ దెబ్బలు పడ్డాయి. ఎందుకు ఇంత కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ గవర్నెన్స్ లో అవసరమా కేసీఆర్ గారికి, అంత పెద్ద నాయకుడికి అని మేము అడుగుతున్నాం. ఉద్యమం వేరు, మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాం, ఉద్యమం వేరు, ప్రభుత్వం నడపడం వేరు. అది వారికి తెలియదని నేను చెప్తలేను. ఒక పార్టీ నాయకుడిగా, వారి మంచి కోరేవారిగా, తెలంగాణ ప్రజల మంచి కోరేవారిగా మేము చెప్పేది ఏంటంటే, మీరు గవర్నెన్స్ మీద మీరు దృష్టి పెట్టండి, పెట్టి పాలిటిక్స్ కి మీరు పోవద్దు. అది మిమ్మల్ని మీరు స్థాయి దిగదార్చుకున్నట్టు అవుతుంది అని మేము వారికి అడ్వైజ్ చేస్తున్నాం. స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలనేటువంటి ఒక కాంక్షతో పనిచేస్తున్నాం మేడం. ఉరికి పనిచేస్తాం, మా మంత్రులు ఉరికి పనిచేస్తుండ్రు, ముఖ్యమంత్రి గారు విధాన నిర్ణయాలు ప్రకటించడానికి సమీక్షలు నిర్వహిస్తాడు. కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరగవచ్చు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు, అయ్యో మా పార్టీ లేకుండా పోతుందేమో అనే ఇబ్బంది జరుగుతుంది. అందరు కూడా ఆలోచన, మేము గతంలో చూసినాం, ఈ 70 రోజుల పాలనలోనే అన్ని పార్టీలు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకొరకే ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ప్రజలు హర్షించేటట్టుగా, ప్రజలందరూ కూడా అబ్బా ఇంత మంచి పరిపాలన ఉన్నదన్నట్టుగా ఆ విధమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాం. కొన్ని పొరపాట్లు ఉంటే మీరు సలహాలు ఇవ్వండి, తప్పకుండా వాటిని స్వీకరించి దాన్ని సరి అయినటువంటి సవరించి ఇంకా సుపరిపాలన ఇచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ మీరు ఎవ్వరు కూడా అనుకున్నట్టుగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇవాళ ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరగద్దని మీరు అక్షింతలు వేసిన సుప్రీంకోర్టు ఏం అక్షింతలు, మేము టైం కావాలని కోరినాం, అధికారులు లేరు, ఎవ్వరు లేరు, ఇదంతా కౌన్సిలింగ్ నిర్వహించారు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, జూలై 31 నాటికే కావాలని అన్నారు మీరు, కాబట్టి కొద్దిగా టైం ఇస్తే బాగుంటుందని మేము అన్నట్టుగానే పొడిగించాం 31 ఆగస్టు వరకు.
కాబట్టి ఇంకా దానికి మాకు అక్షింతలు ఏమిటి? కాబట్టి ఏది అక్షింతలు మీరు లేదు. అనలేదు. కాబట్టి ఆ విధంగా మీరు అక్టోబర్ అన్నారే. ఎందుకంటే అడిగాం మేము. 31st అక్టోబర్ కావాలని మీరు అక్టోబర్ అన్నారు, ఆగస్టు అడిగితే సంతోషిస్తాం. కాబట్టి ఏదైనా మేము తొడపాసాలు ఇచ్చింది కదా ఇలా మీరు అన్నట్టుగా గదే ఇదే వాళ్ళకి మంచి ఆలోచన కాబట్టి ఏదైనా చేసుకున్నాం. మీరు అక్టోబర్ అనే వాళ్ళు వాళ్ళ లెక్క అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వాలు కావు. మేము సరి అయినటువంటి పంతాలో మా ఆలోచన అంతా ఒకటే రకంగా. ఇలా చూడండి, ఉద్యోగస్తులకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఉన్నది. Yes. కాబట్టి ఈ విధంగా ఇలా రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న మాట కట్టుబడి మేము స్వాగతిస్తున్నాం. 70 రోజులలో మేము అభినందిస్తున్నాం. గవర్నమెంట్ ఉన్నది. మేము అభినందిస్తున్నాం. మీరు గవర్నమెంట్ అరే మళ్ళా ఉన్నటువంటి వాళ్ళు మేము అభినందిస్తున్నాం. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మీరు హర్షించి స్వాగతించాలి. మేము స్వాగతించినాం, అభినందిస్తున్నాం, హర్షిస్తున్నాం. రైతుల రుణమాఫీని మేము ఇప్పటికైనా కేసీఆర్ గారిని అభినందిస్తున్నాం. వాళ్ళతో కూడా కోరుతున్నాం. అట్లాంటి నిర్ణయాలు తీసుకోమంటున్నాం. అట్లాంటి నిర్ణయాలు తీసుకోండి. చెప్తున్నా పొన్నా లక్ష్మి గారికి చెప్పు, ఏమని లెక్క రాస్తావా? ఇవన్నీ ఇచ్చినందుకు లేఖ రాస్తున్నావా? కాబట్టి ఆ విధమైనటువంటి లేఖలన్నీ పక్కకు పెట్టండి. ఇప్పటికైనా కానీ ఇలా మీరు చూడండి, రేపు వచ్చేటువంటి బడ్జెట్ లో ఎంత దేనికి ఏ శాఖ కేటాయించాలనేటువంటి స్పష్టంగా మీ ఆమోదంతో బడ్జెట్ ఆమోదింపజేస్తాం. అప్పుడు ప్రజలకు మనోరంజకంగా ఉండేటువంటి ప్రభుత్వం అందించేటువంటి బాధ్యత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజా ప్రయోజనాల కోసం ఏవైతే పథకాలు చేస్తూ ఉంటారో ప్రభుత్వాలు, దానికి అంటే సమగ్ర సర్వే కంటే ముందు సమగ్రంగా ముచ్చటించుకొని ముందు కొనసాగాలని ఇతర పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈ రోజు చర్చ. చూస్తూనే ఉండండి TV1.